స్టార్టింగ్ మనం ఫ్రాగ్ డయాగ్రామ్ రఫ్గా డ్రా చేసుకున్నాం. రఫ్ చేసింది ఎందుకంటే అక్కడ 2 లైన్స్ ఇందాక టచ్ అయి ఉన్నాయి. సో నేను అగైన్ మళ్ళీ పెన్సిల్ తీసుకొని సపరేట్గా టచ్ కాకుండా సపరేట్ లైన్స్ గీయాలనుకుంటున్నాను. స్లోగా స్ట్రైట్గా పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. నాకెందుకో మళ్ళీ కొంచెం టచ్ అయిందని మళ్ళీ రబ్ చేసి స్ట్రైట్గా టచ్ కాకుండా సపరేట్ లైన్ డ్రా చేస్తున్నాను. మిడిల్లో ఉన్న 3 లైన్స్ కూడా మనకి నీట్గా లేవు. సో ఇప్పుడు మనం నీట్గా రిప్రజెంట్ చేయాలి. అగైన్ రబ్ చేసి అవి స్ట్రైట్గా వచ్చేటట్టు మనం గీసుకోవాలి. స్లోగా స్ట్రైట్గా. సో కొంచెం అలా అని చెప్పి స్ట్రైట్గా గీస్తే సో ఇప్పుడు మనకి నీట్గా వచ్చేసింది కదా. కొంచెం డార్క్గా మనం పెన్సిల్తో అలా డ్రా చేస్తే బాగా కనిపిస్తుంది. అండ్ థర్డ్ లైన్ కూడా చూస్తున్నారు కదా, కొంచెం మనం క్రాస్ గీసాం. సో అగైన్ అది రబ్ చేసి కొంచెం స్ట్రైట్గా వచ్చేటట్టు మనం డ్రా చేసుకోవాలి. సో డిఫరెన్స్ చూసారు కదా మనం ఇందాక ఎలా వేసామో. ఇప్పుడు ఫ్రాక్ నీట్గా రిప్రజెంట్ చేశాం కదా. సో లాస్ట్ మనం ఏం చేద్దామంటే డ్రా చేసిన లైన్స్ అన్నీ డార్క్గా మనం డ్రా చేసుకోవాలి. అప్పుడు లాస్ట్ మనకి ఫ్రాక్ చాలా హైలైట్గా కనిపిస్తుంది.